సో హాయ్ గైస్, ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఈ మూవీస్ అనేవి ఓటీటీలోకి అండ్ అలాగే ఐబీలోకి ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మనకి గుంటూరు కారం అండ్ అలాగే హనుమాన్ మూవీ, ఇంకా మనకి నా సామిరంగా సహిందవ్, ఇంకా దాంతోపాటు చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో సరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నితిన్ అండ్ శ్రీలీల కాంబినేషన్లో వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 19th మనకైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి ఇదైతే కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చినటువంటి యానిమల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓటీటీ డేట్ కోసం ఫైనల్గా మనకైతే రావడం అయితే జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి ఈ మంత్ లాస్ట్ వీక్లో మనకైతే ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది చూడండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పిండం మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 month అయితే అయిపోతుంది అనమాట. కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. ఫైనల్గా మనకి ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే ఈ మంత్ 19th మనకి చూడడానికి అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సైరన్ మూవీ ఈ మూవీలో మనకి జయం రవి గారు, అనుపమ పరమేశ్వరి, కీర్తి సురేష్, ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే కనిపించబోతున్నారు. మరి ఈ మూవీ వచ్చేసరికి మనకి థియేటర్స్లో రిలీజ్ అయిపోయి చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట. ఫైనల్గా మనకి ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. మనకి G5లో ఈ మంత్ 26th నుంచి అవైలబుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సలార్ పార్ట్ 1 Siege Fire ఈ మూవీ వచ్చేసరికి మనకి డిసెంబర్ మంత్ 22nd థియేటర్స్లో రిలీజ్ అయింది. మనకి ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అండ్ అలాగే ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి మంత్ 17th డేట్న మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అలాగే దాంతోపాటు రోషన్ కనకాల్ది బబుల్గమ్ మూవీ ఈ మూవీ వచ్చేసరికి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మనకైతే అవైలబుల్గా ఉంటుంది అనమాట చూడడానికి. ఈ మంత్ 27th అదే డేట్లో రిలీజ్ అయినటువంటి డెవిల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 15 daysకి ఓటీటీలోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రెజెంట్ మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ చూడకపోయిన వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గుంటూరు కారం ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు కాబట్టి ఫిబ్రవరి మంత్ 3rd వీక్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. అండ్ అలాగే దాంతోపాటు నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, ఇంకా మనకి రాజ్ తరుణ్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి నా సామిరంగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి 4 weeks అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు కాబట్టి ఇది మనకి నెక్స్ట్ మంత్ 3rd వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చినటువంటి హనుమాన్ మూవీ ఈ మూవీ వచ్చేసరికి ఇప్పుడు థియేటర్స్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే రన్ అవుతుంది. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఇంకా మనకైతే కన్ఫర్మ్ అయితే కాలేదనమాట. ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నారు ఏంటనేది మనకి త్వరలో అప్డేట్ అయితే రాబోతుంది. అప్పుడు మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.